హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఒక వెరైటీ ఇడ్లీ చేయబోతున్నానండి. దాని కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ. చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ వెరైటీ ఇడ్లీకి కావాల్సిన ఐటమ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు మినపగుళ్ళు, ఒక క్యారెట్ ఒకటి, రాగి పిండి అండి, కొబ్బరి చట్నీ కావాల్సిన ఐటమ్స్ కొబ్బరి చెప్ప ఒకటి, పచ్చిమిర్చి, ఉప్పు, ఆయిల్, కొంచెం చింతపండు. పచ్చడి రెడీ అయిన తర్వాత మనం తాలించి చిల్లిపాయ రబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఈ వెరైటీ ఇడ్లీకి కావాల్సిన ఐటమ్ చూశారు కదా. ముందుగా మనం మినపప్పుని కనీసం 3 గంటలు మనం నానబెట్టుకోవాలి. ఇదిగోండి, మనం చక్కగా గ్రైండర్ వేసుకున్న మినప్పిండి అండి, ఇడ్లీ పిండి, మినప్పిండి ఇది. దీంట్లో మనం రాగి పిండిని మనం 1 స్పూన్ అండి, ఎక్కువ వేసుకోకూడదు, ఒకే 1 స్పూను యాడ్ చేసుకుందాం. తర్వాత క్యారెట్ తురుము యాడ్ చేసుకుందాం. వేసుకొని లైట్గా వాటర్ పోసుకొని తగినంత ఉప్పు చక్కగా మనం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక ½ అన్ అవర్ మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి కలిపేసేసి. ఎందుకంటే ఈ పిండి పులవాలి, పులిస్తే ఇడ్లీ బాగా వస్తుందండి. తర్వాత మనం కొబ్బరి చట్నీకి ప్రిపేర్. ఇదిగోండి, కొబ్బరి చట్నీకి మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కించిన తర్వాత పచ్చిమిర్చి నూనెలో చక్కగా వేయించుకోవాలి. చక్కగా ద్వారగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి. అట్లాగే కొంచెం చింతపండు. మనం చేయబోయే ఇడ్లీ అండి హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్ తినచ్చు, అందరూ తినచ్చు అండి. చాలా హెల్తీగా ఉంటుంది ఈ వెరైటీ ఇడ్లీ. చట్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, కొబ్బరి చట్నీ. చక్కగా ఇది వేగిన తర్వాత మనం మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి ముక్కలన్నీ వేసుకొని ముందుగా మిక్సీలో కొబ్బరి ముక్కలు, స్టవ్ కట్టేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా ఈ మిక్సీలో గిన్నెలో వేసుకోవాలి. దీంట్లోనే 2 చిల్లిపాయ రబ్బలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, కొబ్బరి చట్నీ నలిగింది చక్కగా, చూసారా. మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో కాస్త ఆయిల్ పోసుకొని రవ్వలు పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిల్లిపాయ రబ్బలు, తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, దాని తర్వాత
కరివేపాకు, చక్కగా పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందు స్టవ్ కట్టేసుకుందాం. ఈ చట్నీ అండి అట్టు ఇడ్లీకి, వైట్ రైస్లో కూడా బాగుంటుందండి. సరే, ఎంతో టేస్టీగా తయారైంది కొబ్బరి పచ్చడి. ఇప్పుడు మనం వెరైటీ ఇడ్లీ పెట్టుకుందాం. ఇదిగోండి తాలింపు వేసుకున్నాం కదండి చట్నీ. ఇందాక నేను ఉప్పు వేయటం మర్చిపోయాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేస్తాం. ఇదిగోండి ఇడ్లీకి, వెరైటీ ఇడ్లీకి ఇడ్లీ రేకులు తీసుకున్నాం కదా. ముందుగా వీటికి మనం ఆయిల్ని కొంచెం రాసుకోవాలి. ఆయిల్ని ఇలా రాసుకుంటే ఏమవుతుందంటే ఇడ్లీ చక్కగా అంటుకోకుండా బయటకు వస్తుంది. ఇడ్లీ రేకులకి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మినప్పిండి, రాగి పిండి, క్యారెట్ తురుమండి, ఈ పిండిని మనం చక్కగా ఇడ్లీ పెట్టుకున్నాం. కదా మనం ఇడ్లీ పెట్టుకోవటానికండి చక్కగా ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం ముందుగా ఇడ్లీ రేకులో మనం పెట్టుకున్నాం కదా, ఇడ్లీ రేకుల్లో ఇడ్లీని కుక్కర్లో నీళ్ళు పోసుకొని ఇట్లా పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేద్దామండి. దీనికి విజిల్ పెట్టకూడదండి, పైన విజిల్ పెట్టకూడదు. ఒక 5 నిమిషాలు మనం ఇడ్లీ ఉడికేంత వరకు. ఇప్పుడు మనం ఇడ్లీ ఎంతవరకు ఉడికిందో చూసుకుందామండి. చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది. చూసారా ఎంతో టేస్టీగా తయారైన ఇడ్లీ ఎలా వచ్చిందో. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన వెరైటీ ఇడ్లీ. చూసారా ఏం వేసానో ఏమేమి కలిపానో అన్నీ చూసారు కదా పిండిలో. ఇవ్వండి కొబ్బరి చట్నీ వెరైటీ ఇడ్లీ. ఈ ఇడ్లీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?